మనం ప్రస్తుత ప్రపంచ పరిస్థితి మనం చూసుకున్నట్లయితే అమెరికా అలాగే ఇజ్రాయెల్ దేశాలు రెండు కలిపి ఇరాన్ పైన అణువాయుధాలు అయితే ప్రయోగిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇరాన్ కి అలాగే ఇజ్రాయెల్ కి అలాగే అమెరికా దేశానికి మధ్య ఒక యుద్ధమే జరుగుతుందని చెప్పవచ్చు. అయితే అమెరికా అలాగే ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన యుద్ధం చేసినప్పటికీ ఇరాన్ అయితే స్థిరంగా అలాగే ఈ రెండు దేశాలకు నేను లొంగను అనే విధంగా ఇరాన్ అయితే వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఒక దేశమే ఈ రెండు దేశాల పైన యుద్ధం అయితే చేస్తుంది. అయితే ఈ వీడియోలో మనము ఇరాన్ దేశం అనేది ఎందుకు ఇజ్రాయెల్ అలాగే అమెరికా దేశాలకు లొంగదు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రియల్ ఫ్యాక్ట్స్ సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అలాగే రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి కూడా నేనైతే ఎప్పటికప్పుడు నా ఛానల్లోనైతే వీడియోనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి అలాగే నా ఛానల్ కి మీరు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక క్వశ్చన్. అదేమిటంటే ఇరాన్ దేశాన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. ఆ పేరు ఏమిటి? నేను దీనికి సంబంధించి 4 ఆన్సర్లు అయితే ఇస్తాను. వాటిలో మీరు కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అందులో ఏ ప్రాచీన రోమ్, బి పర్షియా, సి బబిలోన్, డి ఖలీఫత్. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నేను దీనికి సంబంధించిన ఆన్సర్ వీడియో చివరిలోనైతే ఇస్తాను. అయితే ఇరాన్ దేశానికి జియోలాజికల్ అలాగే మత సంబంధమైన సైనిక మరియు చరిత్రకు సంబంధించిన అంశాలు ఇరాన్ దేశానికి అయితే ఉన్నాయి. అందుకే ఇజ్రాయెల్ అలాగే అమెరికా కలిసి యుద్ధం చేసినప్పటికీ ఇజ్రాయెల్ దేశం అనేది అసలు లొంగట్లేదు. అంతేకాకుండా దీనికి సంబంధించి కొన్ని ప్రధానమైన కారణాలు కూడా ఉన్నాయి. అవి ఏంటనేది ఇప్పుడు చూద్దాము. ఇరాన్ దేశం అనేది గొప్ప జాతీయ అస్మితనైతే కలిగి ఉంది. దీన్ని నేషనల్ ఐడెంటిటీ అండ్ ప్రైడ్ అని పిలవడం జరుగుతుంది. ఇరాన్ దేశం తను చారిత్రాత్మకమైన మిలిటరీ కలిగి ఉన్నాను అనే ఒక గర్వం అయితే ఉంది. ఇది పురాతన ఫోర్స్ పెర్షియల్ కి సంబంధించినటువంటి చారిత్రకమైన సామ్రాజ్య వారసత్వాన్ని ఇరాన్ దేశం అయితే కలిగి ఉంది. ఇరాన్ అయితే అమెరికా తన సైనిక స్థావరాల మీద దాడి చేస్తుందని ముందుగానే గ్రహించి ఇరాన్ ఫోర్డ్ అణుస్థావరం నుంచి అమెరికా చేసేటువంటి దాడులను ముందుగానే గ్రహించి 400 కిలోల యురేనియం ని ఫోర్డ్ నుంచి వేరే ప్రాంతానికి తరలించింది. ఆ యురేనియమే అణు ఆయుధాలు తయారు చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అమెరికా దాడులు చేసిన తర్వాత ఖుర్రం షహర్ 4 వంటి బహుళ వార్షెడ్ క్షిపణులను ఇజ్రాయెల్ దేశం పైన ప్రయోగించగల సామర్థ్యాన్ని ఇరాన్ దేశం అయితే కలిగి ఉంది. ఇకపోతే నాయకత్వం ఇరాన్ కి సుప్రీం లీడర్ అయినటువంటి ఆయతుల్లా ఖమేనీ సురక్షితమైన బంకర్లకు అమెరికా దాడి చేస్తుంది అనే ఉద్దేశంతో అతనిని వేరే చోటికి తరలించడం జరిగింది. దాని తర్వాత సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేనీ ట్విట్టర్ ద్వారా ఒక మెసేజ్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. అదేమిటంటే యుద్ధం మొదలైంది అని ఆయన పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది ఒక విధంగా చెప్పాలంటే అమెరికాని అలాగే ఇజ్రాయెల్ దేశాన్ని బెదిరించినట్లే అవుతుంది. అయితే దీని ప్రకారం దీన్ని మనం చూసుకున్నట్లయితే మనం పురాతన కాలానికి ఒకసారి వెళ్ళినట్లయితే ఖైబర్ యుద్ధ చరిత్ర సూచిస్తున్నట్లయితే ఈ ట్వీట్ అయితే ఉంది. ఇంకా అతను ట్విట్టర్ ద్వారా ఏం పోస్ట్ చేశాడంటే అమెరికా యుద్ధం ప్రారంభించింది, మేము యుద్ధాన్ని ముగిస్తామని ఆయన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. ఇరాన్ దేశము బలవంతమైన ఆధిపత్యాన్ని ఒప్పుకోదనే భావన అక్కడి ప్రజల్లోనైతే బాగా నిండిపోయింది. మరియు అక్కడి నాయకత్వం కూడా అదే విధంగా ఉంది. ఇకపోతే బలమైన మతాధిపత్యం రిలీజియస్ ఐడియాలజీ. ఇరాన్ ఒక షియా ఇస్లామిక్ థియోక్రసీ, అంటే అక్కడ మతాధికారమే శాసనం. ఇకపోతే బాహ్య మద్దతు రష్యా మాజీ అధ్యక్షుడు ఇరాన్ కు అణు వార్ హెడ్లను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు సూచించాడు. ఇక వీళ్ళ ఆలోచన ఏంటంటే హర్ముజ్ అనే జలసంధి అయితే అక్కడైతే ఉంది. అయితే ఆ జలసంధిని మూసివేసి ప్రపంచ దేశాలకు భయం పుట్టించాలని ఇరాన్ దేశం అయితే భావిస్తుంది. కారణం ఏమిటంటే ప్రపంచ దేశాలకు ముడి చమురు ఈ హర్ముజ్ జలసంధి మీద గుండానే పోతుంది. అయితే ఇప్పుడు ఆ జలసంధి మూసివేసినట్లయితే ప్రపంచ వాణిజ్యానికి ఆటంకం చేసినట్లుగా అవుతుందని ఇరాన్ అయితే భావిస్తుంది. అయితే ఇరాన్ తమను అమెరికా ఇజ్రాయెల్ వంటి తమను దుర్మార్గులుగా చూస్తున్నప్పటికీ ఇరాన్ దేశం మాత్రం తనలో తాను ఈశ్వర యోధులుగా భావిస్తుంది. తరువాత సానుకూలమైన మద్దతుదారులు అలైస్ అండ్ స్ట్రాటజిక్ సపోర్టు. ఇరాన్ కు చైనా మరియు రష్యా దేశాల నుంచి సమర్థవంతమైన సపోర్ట్ అయితే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మనం పైన చెప్పుకున్నటువంటి దేశాలు ఇరాన్ కు ఆర్థికంగా అలాగే రాజకీయంగా కూడా సపోర్ట్ చేస్తాయి. హమాజ్, హౌతీ వంటి ప్రాక్సీ సమూహాల మద్దతు కూడా ఇరాన్ కైతే ఉంది. అలాగే గెరిల్లా వార్ఫేర్ అండ్ ఐసోమెట్రిక్ ప్రాక్టీస్. ఇరాన్ సంప్రదాయమైన ఫుల్ స్కేల్ యుద్ధం చేయడానికి ఈ ప్రాక్సీ గ్రూప్ల ద్వారా మాత్రమే యుద్ధం అయితే చేస్తుంది. ఈ వ్యూహం ద్వారా అమెరికా ఇజ్రాయెల్ వంటి దేశాలతో నేరుగా ఎదురు దాడి చేయకుండా ఆయా దేశాలను దెబ్బతీయగలదు. ఇరాన్ యుద్ధాన్ని జిహాద్ గా ఫ్రేమ్ చేసింది. ఇది దాని సైనికులు మరియు మిలిటెంట్ల సామర్థ్యాన్ని దృఢంగా పెంచింది. ఖైబర్ యుద్ధ సూచన ఈ వ్యూహాన్ని స్పష్టం చేస్తుంది. ఇరాన్
ఇరాన్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుండి వైదొలగాలని ప్రకటించింది. ఇది భవిష్యత్తులో అణ్వాయుధాలను వేగంగా వ్యాప్తి చేయడానికి దారితీస్తుంది. మానవ బలమైన దేశం ఇరాన్ కి సుమారుగా మనం చూసుకున్నట్లయితే 9 కోట్ల జనాభా, అలాగే భారీ మిలిటరీ బలగాలు కూడా ఇరాన్ కి అయితే ఉన్నాయి. భౌగోళికంగా ఇరాన్ దేశానికి మనం చూసుకున్నట్లయితే పర్వతాలు, డేజర్ట్లు, క్లైమేట్లు అనే అడ్డంకులు ఉన్న దేశంగా ఇరాన్ దేశం అయితే ఉంటుంది. ఇరాన్ దేశాన్ని ఆక్రమించడానికి కుదరదు. ఆ విధంగానైతే దాని యొక్క భౌగోళిక స్థితి అయితే ఉంటుంది. ఇకపోతే ఆర్థిక ఆంక్షలు. అమెరికా ఇరాన్ కి ఎన్నో ఆర్థిక ఆంక్షలు విధించినప్పటికీ ఇరాన్ వాటిని చైనా మినహాయింపులతో ఎదుర్కొంది. ఇరాను ఇక్కడ ముడి చమురు వాణిజ్యం అనేది ఇంకా జరుగుతూనే ఉంది. నష్టాలకు మించిన వ్యూహాత్మక లక్ష్యాలు. అమెరికా మనం చూసుకున్నట్లయితే ఇరాన్ పైన యుద్ధం చేయడానికి అమెరికా ఇరాన్ యొక్క అణుస్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ దేశం యొక్క నాయకత్వాన్ని, అలాగే ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలను అయితే అమెరికానైతే నాశనం చేయలేదు. అంటే ఇరాన్ కి ఉన్నటువంటి యుద్ధ సామర్థ్యాన్ని ఏమాత్రం తగ్గించలేదు. అమెరికా ఇరాన్ పైన దాడి చేసిన తర్వాత 40 క్షిపణులతో ఇరాన్ దేశం ఇజ్రాయెల్ పైన అయితే దాడి చేసింది. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఇరాన్ యొక్క సామర్థ్యం ఏమిటని. ఇది ఇరాన్ దేశం యొక్క నైపుణ్యాన్ని అయితే చూపుతుంది. దాని తర్వాత దేశీయ రాజకీయం. ఇరాన్ దేశం పైన దాడి చేస్తే అక్కడ ఉన్న ప్రజలు ఇరాన్ దేశానికి మద్దతుగా నిలబడ్డారు. ఇరాన్ లో అంతర్గత విమర్శలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ విమర్శలను కూడా అక్కడ ప్రజలు ఎదుర్కొంటారు. ఇది రాజకీయంగా కూడా ఇరాన్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్లు అవుతుంది. అక్కడ ప్రజలు ఇరాన్ దేశానికి మద్దతుదారులు, అలాగే ప్రత్యేకమైన యుద్ధ శైలి మరియు బలమైన ప్రజల మద్దతు ఉండడం వల్లే అమెరికా అలాగే ఇజ్రాయెల్ దేశం చేస్తున్న దాడులను ఎదురు నిలబడగలుగుతుంది. అంతేగాని లొంగే ఉద్దేశం అయితే ఇరాన్ దేశానికి లేదు. ఇరాన్ దేశంలో ఒక సైనిక శక్తి పోరాటం మాత్రమే కాక భావాల పోరాటం కూడా ఉంది. ఇరాన్ నిరంతరంగా ఇజ్రాయెల్ చేసే దాడులను ఎదుర్కొంటుంది. దీన్ని దాని యొక్క వ్యూహాత్మకమైన సిద్ధత అని చెప్పవచ్చు. భౌగోళిక ప్రభావం మరియు ఐడియాలజికల్ ఏకాగ్రత కలిగిన కలయిక ఉండడం వల్లే ఈ ఫలితాలు అయితే సాధిస్తుంది. అమెరికా అలాగే ఇజ్రాయెల్ దేశం అనేది ఇరాన్ దేశం యొక్క అణ్వాయుధాలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలను గుర్తించిందే కానీ దాని నాయకత్వం మరియు యుద్ధ సామర్థ్యాన్ని దెబ్బతీయలేదు. అంటే ఇరాన్ కి బలం ఏంటంటే అక్కడ నాయకత్వం అలాగే సైనిక శక్తి. వీటిపైన ఇజ్రాయేలీలు అలాగే అమెరికానైతే వీటిపైన యుద్ధం చేయలేదు. దానివల్ల ఇరాన్ దేశం అయితే స్ట్రాంగ్ గా ఉందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇరాన్ దేశం లొంగే అవకాశాలు కూడా కనిపించడం లేదు. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి అలాగే ఇరాన్ కి మధ్య యుద్ధం అయితే జరుగుతుంది కదా. అయితే దీనికి సంబంధించి ఒక గుడ్ న్యూస్. అదేమిటంటే అమెరికా అధ్యక్షుడు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిగా ఉండి 12 రోజుల నుంచి జరుగుతున్న యుద్ధానికి తాత్కాలిక విరామంకి సంబంధించిన ఒప్పందం అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి అయినటువంటి అబ్బాస్ అరగ్జీలు దీన్ని అయితే తిరస్కరించడం జరిగింది. ముందు మా ఇరాన్ పైన దాడులు చేయడం అనేది ఆపితే మేము దీన్ని అంగీకరిస్తామని ఆయన చెప్పడం జరిగింది. కేవలం ఇది డొనాల్డ్ ట్రంప్ వల్లే ఇజ్రాయేలీలకు అలాగే ఇరాన్ కి మధ్య యుద్ధం అయితే ఆగిపోయింది. కానీ ఈ యుద్ధం ఆపే విషయంలో ఈ 2 దేశాలకు సంతృప్తి అయితే లేదు. అంటే వీళ్లకు యుద్ధం ఆపాలని లేదు. కేవలం డొనాల్డ్ ట్రంప్ వల్లే ఈ యుద్ధం ఆగిందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రపంచానికి ఇది మంచి న్యూస్ అని చెప్పవచ్చు. నేను ఈ వీడియో మొదట్లో మీకు ఒక క్వశ్చన్ అయితే వేశాను కదా. అదేమిటంటే ఇరాన్ దేశాన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. ఆ పేరు ఏమిటని దాంట్లో నేను 4 ఆన్సర్లు అయితే ఇచ్చాను. అందులో ఏ ప్రాచీన రోమ్, బి పర్షియా, సి బబిలోన్, డి ఖలీఫత్. దీనిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి పర్షియా. ఇది ఫ్రెండ్ ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.